హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువుని ఇంటి పనులు చేస్తూ ఎలా తగ్గించుకున్నాను అనే విషయం మీద ఈ వీడియోలో మీకు చెప్తానండి. లాగొచ్చేసి శుక్రవారం రోజుదండి. ముందు రోజే చాలా గట్టిగా వర్షం వచ్చింది. ఇంకా మొత్తం కూడా మా ఇంటికాడ వర్షం వస్తే ఇంకా నేలంతా కూడా బ్యాడ్ బ్యాడ్‌గా అస్సలు దిగలేమండి. ఇంకా ఇంక పొద్దున్నే లెగిసి ఇంకా 5:30కే లెగిసానండి. ఇంకా 5:30కే లెగిసి వాకిలంతా కూడా శుభ్రమైతే చేసేసుకుంటున్నాను. ముందు రోజైతే గాలి మొత్తం అంతా వచ్చింది కాబట్టి ఇంకా చెత్త అయితే చాలా ఎక్కువగా ఉందండి. మామిడి చెత్త అయితే ఎక్కువగా వచ్చేసింది. మా ఇంటి చుట్టూరు చెట్లే కదండీ! గ్రీనరీ చాలా బావుంటుంది. ఇంకా చెట్లు కూడా ఆకులు కూడా అలాగే రాలుతాయండి గాలేసినప్పుడు. ఇంకా శుక్రవారం కదా నీళ్ళైతే జిమ్మేస్తున్నానండి. నీళ్ళు జిమ్మేసి ఇంక ముగ్గైతే పెట్టేస్తున్నాను. నేనింకా ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ అయితే చాలా ఎక్కువ పెరిగానండి. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే పెరుగుతా వచ్చాను. ఇంకా లాస్ట్‌కి వచ్చేటప్పుడు చాలా లావైతే వచ్చేసానండి. నాకింకా చాలా భయమేసింది. ఇంకా తగ్గుతానో లేదో తర్వాత డెలివరీ అయ్యాక చాలా భయమేసిందండి. కానీ నేను ఎలా తగ్గించుకున్నాననే విషయం ఇప్పుడైతే చెప్తానండి. ఇంకా తర్వాత డెలివరీ అయిపోయాక ఇంకా నాకైతే నార్మల్ డెలివరీ కాదండి. సి సెక్షన్ అయ్యింది. ఇంకా సి సెక్షన్ అయితే ఇంకా మనం గమ్మునైతే రికవరీ అవ్వలేం కదండీ! ఒక 3 నెలలైనా రెస్ట్ అయితే తీసుకుంటాము. ఇంకా రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా లావైతే పెరిగిపోయాను నేను. ఇంకా లావైపోవడం నాకు చాలా భయమేసిందండి. ఇంకెలా తగ్గించుకోవాలంటే ఇంక రోజు కూడా డైలీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడే కదా ఉంటున్నానండి. ఇంకా వాకలు తొడడం, ఇంకా కల్లాపేయడం, సామాన్లు తోమడం, నీళ్ళు కొట్టడం, బట్టలు గుంజడం ఇయన్నీ కూడా నేనే చేశానండి. ప్రతీదీ కూడా నేను చేయడం. ఇప్పుడైతే ఇక అలా తగ్గానండి. ప్రతిదీ పొద్దున్నే వాకిలైతే తుడిసేదాన్నండి. పొద్దున్నే 5:30కైతే లెగిసిపోవాలి. మనం బద్ధకంగా ఉండకూడదండి. పొద్దున్నే లేసిపోయి పనైతే చేసుకోవాలండి. కొంచెం మనం వెయిట్ తగ్గడానికి కూడా బావుంటుంది. వాకిలైతే తుడిసానండి. మాదైతే చాలా పెద్ద వాకిలి. వంగుకొని వాకలు తుడిసి చుట్టూరు కూడా దొడ్డేపుని చుట్టూరు కూడా తుడిసి చెత్తయితే వెట్టి మళ్ళీ ముగ్గు కూడా కల్లాపేసి ముగ్గయితే అదంతా కూడా నేనే చేసేదాన్ని. ఇంకా బద్ధకం అనేది అస్సలు మనం చేరకూడదండి. బద్ధకం చేరితే ఇంకా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే పని ఇంకా మనం వాళ్ళు చేసుకుంటారులే మనకెందుకు అనిపిస్తది. బద్ధకం అయితే అస్సలు ఉండకూడదండి. ఇంకా బట్టలు కూడా నేనే గుంజేదాన్నండి. కాడో పట్టుకెళ్ళి బట్టలు గుంజడం కూడా మనకి చాలా మంచిదండి. ఇంకా మనం యోగాలు అలాంటివి ఎక్కువ చేయలేము కాబట్టి నాకు కొంచెం అలవాటు ఉందండి. ఇప్పుడు కూడా చేస్తున్నాను యోగాలు. వాకింగ్ కూడా నాకు పెళ్లి కాకముందే ఒక భోంచేసిన వెంటనే మధ్యాహ్నం కూడా తిరుగుతానండి. భోంచేశాక ఒక అరగంట, నైట్ భోంచేశాక ఒక అరగంట కంపల్సరీ వాకింగ్ అయితే చేస్తానండి. నాకు ఇప్పుడు కూడా అలవాటే. ఇప్పుడు కూడా కంపల్సరీ నాకు తిరగకపోతే అసలు చిరాకొస్తదండి. అలాగే తిరిగేసి భోంచేసి ఒక 10 నిమిషాలు కూర్చొని వాకింగ్ అయితే చేస్తాను కంపల్సరీ కూడాని. మా అమ్మాయి చేత కూడా చేయిస్తున్నాను ఇప్పుడైతేని. వాకిట్లో తిరుగుతాం మా చెల్లి, నేను, మా అమ్మాయి ముగ్గురం కూడా భోంచేసేసి వాకింగ్ అయితే చేస్తామండి. ఇంకా బట్టలైతే అలా గుంజేదాన్ని. ఇంకా పైపు కొట్టి సామాన్లు కూడా కడిగేదాన్నండి. పైపు కొట్టడం కూడా చాలా మంచిది. ఇంకా అస్సలు అన్ని బకెట్లో నేను ఇంక నీళ్ళు ఎవరికన్నా కావాలన్నా కంపల్సరీ నీళ్ళు నేనే కొట్టేదాన్నండి. ఇలాగ రోజు కూడా చేస్తే మనం ఫుడ్‌లో కూడా కొంచెం తక్కువగా తినాలండి. మరి ఎక్కువ తినేస్తే చేసిందంతా వేస్ట్ అవుతది. ఫుడ్ కూడా కొంచెం నైట్ అయితే కొంచెం తగ్గించే తినాలండి. పొద్దున్న ఎలా ఉన్నా కూడా నైట్ అయితే కొంచెం తగ్గించే తింటాను ఇప్పుడు కూడా నేను. ఎక్కువైతే తిననండి. బయట ఫుడ్ కూడా అస్సలు అవాయిడ్ చేసేయాలండి. బయట ఫుడ్, చాక్లెట్‌లు ఇయన్నీ కూడా ఏమీ తినకూడదండి. డ్రింకులు కూడా అస్సలు తాగకూడదు. నాకసలు డ్రింకుల అలవాటే ఉండదు. ఎప్పుడో ఒకసారి తప్ప డ్రింకులైతే అస్సలు తాగమండి. బయట ఫుడ్ అన్నారా అస్సలు బయట ఫుడ్ నుంచి గమ్మున తెచ్చుకోము. ఏ టిఫిన్ కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాము. నేను ఇలా చేస్తూ కొద్దిగా అయితే వెయిట్ అయితే తగ్గానండి. ఇంకా కొంచెం ఉంది. ఇంకా తగ్గాలి. అది కూడా కంపల్సరీ తగ్గుతాను. నా ప్రయత్నం నేనైతే చేస్తున్నానండి. ప్రెగ్నెన్సీలో చాలా లావొచ్చేసాను. దానికన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. కొంచెం నా వెయిట్‌కి అయితే కొంచెం వచ్చినట్టు అనిపించింది. ఇంకా కొంచెం నా వెయిట్‌కి ఇంకా తగ్గాలండి. అది కూడా తగ్గుతాను. ఇలా అండి నేను ఇంటి పనులు చేస్తూ నా వెయిట్ అయితే నేను కంట్రోల్ చేయగలిగాను. అలాగే తగ్గాను కూడా. మీరు కూడా ఒకసారి అయితే చేయండి. మనం ఇంట్లో పనులు మనం చేసుకుంటే ఇంకా వెయిట్ పెరగక్కర్లేదు. కొంచెమైనా మేనేజ్ చేయొచ్చు వెయిట్ పెరగకుండా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా అమ్మాయికైతే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అలవాటు చేద్దాం అనుకున్నానండి. ఇంక మేము కూడా తాగుదాం చాలా మంచిది కదా హెల్త్‌కి అనుకుంటే, మా అమ్మాయి అస్సలు నోట్లోకి పెట్టుకోవట్లేదండి. అస్సల తాగట్లేదు.
ఇంకా బీట్రూట్ చపాతీ చేస్తే ఇంక తింటది కదా అని బీట్రూట్ అయితే తురుము తీసేసి ఇంకా రసం అయితే బాగా పిండేసానండి చపాతీ పిండిలోకి. కొంచెం ఇలా కూడా హెల్త్‌గా మంచిది కదా అని చెప్పేసి మా అమ్మాయి కూడా చక్కగా తింటుందని ఇంకా ఐడియా వేసి ఇలాగైతే పిండేసి శుభ్రంగా చపాతీ చేసి పెడితే బావుంటుంది కదా అని చపాతీ పిండైతే కలిపేస్తున్నానండి. నిజంగా చాలా బావుందండి బీట్రూట్ చపాతీ. ఇంకిలా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ట్రై చేయాలి. ఇంకా ఇలాగైతే మొత్తం కూడా పిండైతే కలిపేస్తున్నానండి. ముద్ద కింద చేసేసి ఇంక చపాతీ అయితే చేసేయాలి. ఇంగో చూడండి చపాతీ అయితే చేసేస్తున్నాను. బీట్రూట్ ఇంక సేమ్ రెడ్ కలర్‌లో భలే వచ్చేసింది కదండీ! ఇంకా మా అమ్మాయి అయితే ఇలాగైతే తిన్నదండి. చాలా బావుందని తిన్నది. ఒక చపాతీ సగం ముక్క అయితే తిన్నదండి. కొంచెం ఇలా అలవాటు చేస్తే ఇలాగైనా బావుంటుంది కదా! ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాగైతే చేసేస్తున్నానండి. మనకి రౌండ్ షేప్‌లో కావాలంటే ఇంకా ఏదన్నా ప్లేట్ పెట్టుకుని ఇలాగా మొత్తం ఒక పెద్ద చపాతీ కింద చేసేసుకుని చూపిస్తాను చూడండి. నేను రౌండ్ ఎలా చేస్తానో. ఇది అందరికీ తెలిసే ఉంటది. ప్రతి ఇంట్లో కూడా చపాతీలు చేసుకుంటారు. ఇలా చేసుకుంటారు. కానీ నేను చూపిస్తున్నాను. ఇలా అయితే పెద్ద చపాతీ కింద చేసేస్తున్నానండి. అసలు అంటుకోదండి. అంటుకోవట్లేదు. ఒక ప్లేట్ పెట్టి దానికి ఇలాగా కొంచెం చుట్టూరు తీసేసామనుకోండి రౌండ్ షేప్ వచ్చేస్తది. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇంకా మొత్తం కూడా ఇలా చేసేసి ఇంకా చేసేయాలండి. మా అమ్మాయికైతే ఫస్ట్ తినిపించాలి. తింటాదో లేదో చూడాలి. ఇంకో చూపిస్తాను చూడండి. మొత్తం ఇలా చపాతీ చేసేసానండి పెద్ద చపాతీ కింద. ఒక ప్లేట్ అయితే పెట్టాను రౌండ్ షేప్ రావడానికి. చుట్టూరుగా తీసేసామనుకోండి మనకి చపాతీ అయితే రౌండ్ షేప్‌లో వచ్చేస్తది. బావుంటది ఎంచక్కాని చూడడానికి కూడా. ఇంగోండి చక్కగా భలే ఉందండి నిజంగా. చాలా టేస్ట్‌గా ఉందండి. కొన్నైతే ఆయిల్ లేకుండా పుల్కాల కింద ఏసేసామండి. కొన్ని చపాతీలు ఆయిలేసాము. కొంచెం అది ఇది కూడా ఉండాలి కదా! ఆయిల్ అంటే మరీ ఎక్కువేయలేదండి. డీప్ ఫ్రై అలా చేయలేదు. కొంచెం కొద్దిగా పెనం మీద కొంచెం ఆయిలేసేసి చేసేసాము. ఇంకా అన్ని చపాతీలు కూడా ఇలా ఏసేస్తున్నానండి. ఓ పక్క నుంచి మా చెల్లి కూడా వేసేస్తుంది. వీడియోలో చూపించలేదు గానీ. మా చెల్లయితే కాల్చేస్తుంది పక్క నుంచి. ఇంగోండి చపాతీ అంచక అంటుకోవట్లేదండి. చాలా స్మూత్‌గా వచ్చేస్తుంది. ఇంకా అన్ని చపాతీలు కూడా చేసేసానండి. ఇంక మా చెల్లి కూడా వేసేసుకొని తింటున్నారు అమ్మాయినని. ఇంకా నేనైతే వేసుకుంటున్నాను. ఇంకేసేసానండి చపాతీలు. కొన్నైతే ఆయిల్ ఎయలేదులేండి. కొన్నైతే ఏసాము. ఇప్పుడైతే వేసుకొనైతే తినాలి. ఇంకా కాలావకాడకి కూడా వెళ్ళాలండి. ఇలాగ మనం ఇంట్లో పని చేసుకుంటేనే వెయిట్ అనేది తగ్గొచ్చండి. మరి మేమో చేత్తన్నాం మేము తగ్గట్లేదా అంటే మొత్తం అన్నీ చేసుకోవాలండి. ఇంటి పనులనేది పల్లెటూరులో ఎక్కువ చేసుకుంటారు. అలాగే వాకిలి తుడవడం ఇయన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సిటీలో ఉండే వాళ్ళకి అపార్ట్మెంట్‌లో అలా ఉంటారు గానీ వాళ్ళకి పనేమి అంత ఉండదండి. వాకిలి తుడవడం అలాంటియి తక్కువుంటాయి. బట్టలయితే గుంజడం కాలావకాడకైతే పట్టుకెళ్తాం మేము బట్టలు. మాకిలాగే బావుందండి లైఫ్. పల్లెటూరులో ఉండేవోళ్ళు సిటీలో ఎక్కువగా ఉండలేరేమో అనిపిస్తది. ఇక్కడే లైఫ్ అలవాటయిపోతది కదండీ! గమ్మున సిటీలోకెళ్ళి అలవాటు చేసుకోవాలంటే అస్సలు ఉండలేము. ఇంకా చపాతీలైతే ఇంకా ఇలా ఏసేసానండి. అయితే ఆయిలేసాను. ముందైతే కొన్ని ఆయిల్ లేకుండా ఏసానండి. మొత్తం కూడా ఇలా వేసేస్తున్నాను. ఇంకా మొత్తం అన్నీ కూడా ఏసేసాను. ఇప్పుడైతే తినాలి. ఇంగోండి చాలా వచ్చినియి. ఇంకైతే టిఫిన్ చేసేసి కాలావకాడికైతే వెళ్ళాలండి. చాలా కలర్‌ఫుల్‌గా భలే ఉన్నాయి కదండీ! ఇంకా చట్నీ అయితే గమ్మున బంగాళదుంపలైతే తెచ్చారండి మా నాన్నగారు. ఇంక లేట్ అయిపోతుంది కాలావకాడికైనా వెళ్ళాలి అని చెప్పేసి, ఇంకా కొంచెం పంచదార ఏసుకొని పర్వాలేదు బావున్నాయి కదా! అని చట్నీ ఏమి చేయకుండా తినేస్తున్నాము. దీంట్లో బంగాళదుంప కూర భలే ఉంటది.
ఇంకా చేసుకోలేదు. ఇంకా లేట్ అయిపోతుంది కదా! కాళ్ళకాడికెళ్ళాలని ఇంక టిఫిన్ అయితే గమ్మున గమ్మున చేసేసి ఇంక కాళ్ళకాడికైతే పట్టుకెళ్ళాలండి. చాలా బట్టలున్నాయి ఇంకోండి. ఇంకా మా అమ్మాయి బకెటయితే పక్క పెట్టుకున్నాను. ఈ బట్టలయితే చాలా ఉన్నాయి. ఇంకా వర్షం కురిసింది కదండీ! చాలా బాడిగా ఉంది రోడ్డు మీద. ఇంకా కాళ్ళకాడికెళ్ళి వచ్చేసానండి. వచ్చేసి ఇంకా అన్నమైతే వండుతున్నాను. ఇంకా ఉడికిపోతుందిలేండి. ఇంకా చేయాలి. ఇంకా అరటికాయ పులుసయితే వండుతానండి. ఈరోజు అరటికాయ టమాటా పులుసు పెడదామని ఇంకా అరటికాయలైతే మనం బియ్యం కడుగుతాం కదండీ! ఆ కడుగులో కడుగుతాం మేము. ఫస్ట్ దాంట్లో ఏసేసి ఇంక తర్వాతయితే నీటిలో కడుగుతాము. ఇంకా అన్నమైతే ఆచేస్తున్నాను. ఇప్పుడైతే కూరైతే వండాలి. పక్కనైతే నీళ్లు పెడుతున్నాను అమ్మాయికి స్నానం చేయించడానికి. ఇంకా తర్వాతయితే కూరైతే వండేస్తున్నానండి. ఆయిలేసేసి, ఆనియన్స్ ఏసేసాను. పొయ్యి మీద వండేవాళ్ళు చాలా కష్టమండి. మంట వస్తే ఒకసారిగా వచ్చేస్తది. లేపోతే అస్సలు రాదు. ఇప్పుడైతే డొలక పెట్టాను. ఇంకా మంటయితే ఎక్కువగా వచ్చేసింది. గమ్మున మంటయితే గమ్మున మాడిపోతాయి కదండీ ఆనియన్స్. ఇంకా అరటికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. నేను ఇలాగ రోజు ఇంటి పనులు ఇలా చేసుకుంటూ నా వెయిట్ అయితే తగ్గానండి. ముందెలా ఉన్నానో అలాగైతే కొంచెం వచ్చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా కొంచెం తగ్గాలనిపిస్తుంది. ట్రై చేస్తున్నాను. తగ్గుతానో లేదో చూడాలి మరి. ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా టిఫిన్ చేసినవన్నీ కూడా ఇంకా కడిగేద్దామని పైప్ కాడైతే పెట్టేస్తున్నానండి. కడిగేస్తే ఓ పని అయిపోతుంది కదా! సామాన్లు ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. మాకు నైట్ అయితే కుదరట్లేదు కానీ నైట్ గమ్ముని కిందకు చీకటిగా ఉంటుంది కదా! గమ్మున తోముకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇంకా పగలే కడుక్కుంటామండి. నైట్ సామాన్లన్నీ కూడా మేము పగలే పొద్దున్నే కడుక్కుంటాము. ఇంకా అరటికాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇంకా టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. తర్వాత కారం కూడా వేసేసానండి. కారం, ఉప్పు కూడా వేసేసాను. తర్వాత అయితే ఇంక చింతపండు పులుసు వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటే ఇంకా సామాన్లు తోముకోవచ్చు కదా! వచ్చేలోగా ఉడికిపోతుంది మనకి. టైం అలా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా! చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. పొయ్యి అయితే మళ్ళీ ఆరిపోయింది. ఒకసారి అయితే మంట పెట్టుకుంటున్నాను. ఇంకా కూర అయితే పులుసు వేసేసాను కదండీ! ఇంక సామాన్లు అయితే తోమేస్తున్నాను ఇంకా. ఇంకో ఎన్నో లేవులేండి. ఇంకా చపాతీ తిన్నాయే కదా! ఎన్నో లేవు ఇంకా. ప్లేట్లు ఇంకా అట్ల రేకు ఇయ్యే ఎక్కువున్నాయి. ఇంకా ఈ కూరొండినయి, పులుసేసినయి అన్నీ కూడా ఉన్నాయి. తక్కువగా ఉన్నాయి. ఇంక సామాన్లయితే ఇంక కడిగేస్తున్నాను. కూరైతే ఉడుకుతుందిలేండి. ఇంక పొయ్యయితే బాగా మంట పెట్టేసొచ్చేసాను. ఇంకా సామాన్లు తోమేసుకుంటే అంతలోకి ఉడికిపోతది కూర. ఇలా ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేసుకోవాలండి. ఖాళీగా కూర్చుంటే మన వెయిట్ మళ్ళీ పెరిగిపోతాము. ఏదో ఒక పని చేసుకోవాలి. అలాగే మధ్యాహ్నాలు కూడా అస్సలు పడుకోకూడదండి. నాకు అసలు మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు. మధ్యాహ్నం పడుకుంటే ఖచ్చితంగా వెయిట్ పెరిగిపోతాము. మధ్యాహ్నం అస్సలు పడుకోకూడదు. కూరైతే ఇలా వండేసానండి. ఉడికిపోయింది ఇంకా. తర్వాత ఇంకా సాయంత్రానికి మినపప్పు అయితే నానబెడుతున్నానండి. ఇంకా బాక్స్ అయితే పట్టుకొచ్చాను. ఇంక మా అమ్మాయి చూడండి ఒక 2 గ్లాసులయితే నానబెడతాము. ఇంక 2 రోజులకి వస్తదండి మాకు 2 గ్లాసులు. ఇంకా 11, 12 నానబెట్టేస్తాం పప్పు. ఇంక 4 బాగా నానిపోతది మినపప్పు. ఇంకా 2 గ్లాసులయితే నానబెడుతున్నాను. తర్వాతయితే ఇంక మా నాన్న ఖర్చులయితే పట్టుకొచ్చారండి. కొన్ని కావాల్సిన సరుకులయితే పట్టుకొచ్చారు. అయన్నీ కూడా బాక్స్‌లోకైతే ఉప్పుతున్నాను ప్రతీది కూడాని. ఇదైతే నూకయితేనండి ఇడ్లీ నూక. ఇంకా వేరే బాక్స్‌లోకుంది. అదైతే నిండిపోయిందండి. ఈ బాక్స్‌లో వేస్తున్నాను. ఇలాగ అన్నీ కూడా బాక్స్‌లో వేసేసుకుంటే చీమలు అలాంటివి పట్టకుండా బావుంటాయండి.
ఇది వచ్చేసి కందిపప్పు అండి. అది పుట్నాల పప్పు కూడా వేసింది. అది అయితే నేను వీడియో కట్ చేసాను అనుకుంటండి. చట్నీలకి పుట్నాల పప్పు తెచ్చారు, ఆ పక్కన స్టీల్ బాక్స్లో వేసాను. ఇదైతే కందిపప్పు. ఈరోజు వీడియో వచ్చేసి ఇలా ఉందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ వేయడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, ఇంకా మర్చిపోతే. ఈరోజైతే ఇలా గడిచిందండి. నా ప్రెగ్నెన్సీలో నేను వెయిట్ని ఎలా తగ్గించుకున్నాను అనే విషయాన్ని కూడా చెప్పాను. మీరు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను కంపల్సరీ వేరే వీడియో కూడా తీస్తాను. ఇంకా అన్నీ కూడా అయితే ఎండుమిర్చిని అలాగే ధనియాలు పట్టుకొచ్చారండి కారపొడి చేయడానికి. ఇంకా దాంట్లో పెట్టేస్తున్నాను, చేసుకున్నప్పుడు అయితే తీసుకోవచ్చు కదా అని. మా అమ్మాయికి అయితే గుడ్డు వేసానండి. గుడ్డు తినకుండా పక్కన పెట్టేస్తుంది. గుడ్డు ముక్కలు చేసేసి ఇచ్చానండి. పక్కన పెట్టేసి ఇవన్నీ సదురుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.